హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నిన్న నేను రైల్వే స్టేషన్లో ఆటో పెట్టుకోనంటే ఒక అబ్బాయి వచ్చి స్కానర్ పెట్టుకుంటావా అక్క అని చెప్పాడు ఫ్రెండ్స్. నేను ఏది ఆలోచించుకోకుండా అంటే ఏదో థింక్ చేస్తూ ఉంటాను, అడగతానే సరే అని చెప్పేస్తాను అనమాట. నెక్స్ట్ దీనికి సంబంధించి ప్రాసెస్ అంతా చేస్తాను. అప్పుడు డౌట్ వచ్చింది, ఎవరో ఏమని తెలుసుకోకుండానే సరే అని చెప్పేసాను. ఎట్టబ్బా అనేసి అనుకుంటా ప్రశ్నలు అడతాను అనమాట. మీరు ఎక్కడ జాబ్ చేస్తారు, ఎక్కడ ఉంటారు అనేసి అడిగితే, మీకు ఏం భయం లేదక్క, కావాలంటే నా నెంబర్ ఇస్తాను, మీకు దీనివల్ల మీకు ఏం ప్రాబ్లం రాదు అనేసి చెప్పాడు అనమాట. అలా చెప్పి తీసుకున్నాం. 100 రూపీస్ తీసుకున్నాడు ఫ్రెండ్స్. దీనికి తీసుకున్న తర్వాత తీసుకున్న గంటకే దారబోసేసారనమాట. ఒకటి వచ్చి ఆటో టాప్ పెయింట్ పెట్టున్నాను అనమాట ఒక స్కానర్ని. అది చెక్క పడిపోయిన తర్వాత పడిపోయిన చోట నా వెనకాల ఆటోలో ఉన్న వాళ్ళు చెప్పినారంట ఫ్రెండ్స్. నాకేమో వినిపించలేదు. ఒక 3 కిలోమీటర్స్ అలా వెళ్ళిపోయినాక చూసుకుంటే లేదు. మళ్ళీ నా ఆటోలో ఉన్న అమ్మాయి వండుకొని పలానా ప్లేస్లో పడిపోయింది అక్క అని చెప్పింది అనమాట. మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి ఎత్తుక్కుంటే వస్తే లక్కీగా ఆడే ఉన్నింది. తీసుకొని అలా వాడుకుంటూ ఉన్నానన్నమాట. పేటిఎంపై 80 రూపాయలు స్వీకరించబడింది. ఇలా జాలీగా ఆడుకోవడానికి పనికి వస్తుంది అనుకుంటా ఫ్రెండ్స్. స్కానర్ అంటే చాలు. ఈ బాక్స్ నేను ఎక్కడ ఎత్తుకొని తిరుగుతా కూర్చునేది చెప్పండి అసలు. అంటే ఆటోలో ఎక్కినప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది ఫోన్లో స్కానర్ చూపించి స్కాన్ చేసుకోవడానికి. అందుకనేసి స్కానర్ పెట్టుకున్నాను అన్నమాట. ట్రాఫిక్లు కాడ అలాంటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకని స్కానర్ పెట్టుకున్నా. కానీ ఈ బాక్స్ ఎత్తుకొని తిరగలేను కదా నేను, అందుకే స్కానర్ ఉంటే చాలు. పేటిఎంపై 80 రూపాయలు స్వీకరించబడింది. రైల్వే స్టేషన్లో మైక్లో చెప్పినట్టు ఉంది అసలు ఈ బాక్స్. మా అబ్బాయి దీన్ని తెలుగులోకి కూడా మార్చాడు ఫ్రెండ్స్. ఇంతకుముందు ఇంగ్లీష్లో ఉంది, తెలుగులోకి మార్చిపెట్టాడు. ఏదో వడచి చూసుకుని ఆడుకుంటూ ఉంటాడు మొత్తానికి. దీనికి ఫస్ట్ మటుకు 100 రూపాయలే కట్టాను ఫ్రెండ్స్. ఇంకా మంత్లీ 1 రూపీ మాత్రమే కట్ అవుతుందంట. ఎక్స్ట్రా అయితే ఏది కట్ అవుదంట. ఒకవేళ కట్ అయితే నేను అడిగాను, కట్ అవుతుందేమో అమౌంట్ అనేసి అంటే ఏం కట్ అవుదక్క, 1 రూపీ మంత్లీ 1 రూపీ కట్ అవుతుంది అంతే అనేసి. కానీ మా అబ్బాయి మటుకు అంటూ ఉన్నాడు, నీకు 100 రూపాయలకి ఇవ్వరు మమ్మీ అనేసి అంటూ ఉన్నాడు మా అబ్బాయి అయితే. కానీ నేను 1 రూపీ కట్ అయ్యుకుంటే పెట్టుకుంటా, ఎక్కువ కట్ అయితే క్యాన్సిల్ చేసేస్తా, అంతే కదా, మన చేతిలో పని కదా. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని అలా సబ్స్క్రైబ్ చేసుకుని ఇలా లైక్ చేసి అలా సపోర్ట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.